తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మా ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ లో మా వెంకటేశ్వర స్వామికి అంతకు మించి ప్రాధాన్యత మేము ఇస్తాం. కలియుగ దేవుడికి గుడి కట్టాడు, సెట్ వేశాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ అదే వెంకన్నకి దండం పెట్టి నాన్ వెజ్ వంటకాలు మొదలెడతాడు. అడిగితే మా దైవం అంటాడు. ప్రశ్నించిన విలేకరుల్ని బ్లాక్ మెయిల్స్ అంటాడు. మీ ఉద్దేశం ఏంటంటే అది ఒకటి రికార్డ్ చేసి నన్ను బయట జనాల దగ్గర బ్యాక్ చేయడం మీ ఉద్దేశం. స్వామి ఫోటో పెట్టుకో, గుడులు వద్దంటే స్వామీజీలకే క్లాసులు తీసుకుంటాడు. ఫోటో పెట్టుకోండి, ఫోటో పెట్టుకొని మీరు వ్యాపారం మీరు చేసుకోండి. ఆలయం కొబ్బరి నమూనా పెట్టి వ్యాపారం వినాలి కదా. మీరు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా నమూనా కాదు మీరు ఎలాగవుద్ది. ఎంత జరుగుతున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడు. గోవింద అంటే అపనిందా అంటాడు. బట్ వీళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి రీజన్ అన్నది ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలేమో. వెంకన్న పేరుతో పబ్లిసిటీ అవసరమా? అసలు ఆయన ధైర్యం ఏంటి? ఆలయ నమూనా పెట్టి వెంకన్న గుడిసెట్ తీయనంటూ ఎందుకంత మొండిగా వ్యవహరిస్తున్నారన్నది జనాలకి అర్థం కావడం లేదు. లోతుగా ఆలోచిస్తే ఈ రాయుడు గారి మిలిటరీ హోటల్ ప్రారంభించింది స్వయానా టీటీడీ బోర్డు మెంబర్ జగ్గేపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ గారు, దయచేసి మీరు టీటీడీ మీరు అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలిలో సేవకులుగా మీరు ఉన్నారు, పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఈరోజు హిందువులందరూ కూడా బాధపడేటటువంటి అంశం ఇక్కడ ఈ చర్చ అనేది మొత్తం దావానంలాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది. అందరూ బాధపడుతున్నారు. మన ఎమ్మెల్యే మన టీటీడీ అనుకున్నాడేమో. ఆ 2 అడుగుల ఆలయాన్ని మాత్రం తీనని మొండికేస్తున్నాడు ఆ మిలిటరీ హోటల్ యజమాని. ఆయన రూపాన్ని ఆయన తలుచుకుంటూ ఆనందించే పరిస్థితిలో ఈ హోటల్లో చూస్తే ఆనంద నిలయం నమూనా ఒకసారి వచ్చి చూడండి. మీరే ప్రారంభించారంటున్నా మేము చాలా బాధపడుతున్నాం. మీలాంటి పెద్దలు దయచేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి. నియోజకవర్గంలో మీ సమస్యను మీరు పరిష్కరించకపోతే రాష్ట్రంలో రేపు మరొకడు అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నమూనా పెడతారు, రేపు శ్రీశైలం మల్లన్న ఆలయం నమూనా పెడతారు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం నమూనా మరొకరు పెడతారు. ఈ ఆలయాల నమూనాలన్నీ మనం హోటల్స్లో తెచ్చుకొని అక్కడేమో మందులు చిందులు విందులు పెట్టుకొని అపవిత్రం చేసుకుంటామా? ఎంత జరుగుతున్నా తన మటన్ బిర్యానీ పబ్లిసిటీలో మాత్రం అస్సలు తగ్గడం లేదు సదరు యజమాని. స్పెషల్ గెస్టులుగా పెద్దవాళ్ళే వస్తుంటే ఆయనకి దేవుడంటే భయం ఎందుకుంటుందో చెప్పండి. మ్యారినేషన్ చేయడం ఎప్పుడు స్పెషలే. ఆదివారం అవనివ్వండి, బుధవారం అవనివ్వండి, ఈ 2 రోజులు ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ కి పండగ రోజులనే చెప్పాలి. బికాజ్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ స్టార్ ఐటమ్ అయిన మటన్ దమ్ బిర్యానీ ఈ 2 రోజులు అవైలబుల్ గా ఉంటది. నీ వంటకాలకి అంతమంది ఫాలోవర్స్ ఉండగా మా వెంకన్నని మాంసాహారాలకు దూరం పెట్టవయ్యా అంటే ఆ మాట వినడం. ఆలయం నమూనా అంటే సెట్ అంటాడు. పోనీ ఆ మాంసాహారాల మధ్య ఈ సెట్ ఎందుకంటే గోవింద నామస్మరణ తప్ప అంటాడు. మా కుల దైవం సార్, మా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వారిని వాడుకొని మేము వ్యాపారం చేస్తున్నామని ఇంత ఇంచు మేము కించపరిచాం. అసలు మీరు పరచం. ఫోటోలు చాలా మంది పెడతారు, నాకు మాత్రం వెంకన్న సెట్ అయిందంటాడు. మటన్ మిలిటరీ హోటల్లో వెంకటేశ్వర స్వామి సెట్ట ముగింపు కోసం జనాలు 1000 కాళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ హోటల్ ఓపెన్ చేసిన టీటీడీ మెంబర్ జ్యోతుల నెహ్రూ ఏం మాట్లాడతారా అని భక్తులు ఆయన వైపు అమాయకంగా చూస్తున్నారు. ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ ఫోటో దిగి వెళ్తుంటే
మాకు ఎంత హ్యాపీగా ఉందంటే మేము పడ్డ కష్టం, మేము పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఫుడ్ ఎంత బాగుందో అంతకు మించి మీ వెంకటేశ్వర స్వామి ఇంకా బాగున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.